పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది మన ఆర్సీ. 10 lakhs కంప్లీట్ చేసినట్టయితే పక్క అయితే మూవ్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఆర్సీ బోట్ అయితే నా బ్యాక్ సైడ్ అనిపిస్తున్న రివర్ లో అయితే వదలబోతాం. గైస్, బయట వెబ్సైట్ అయితే చూసుకున్నట్టయితే ఆర్సీ బోట్ ప్రైస్ ఒకటి అయితే 2000 నుంచి 2500 దాకా అయితే ప్రైస్ అయితే ఉండబోతుంది. కానీ ఈ రోజు ఈ వీడియోలో అయితే మేమైతే లో ప్రైస్ అయితే ఆర్సీ బోట్ అయితే తయారు చేసి నా బ్యాక్ సైడ్ అనిపిస్తున్న రివర్ పైన అయితే సర్వైవల్ అయితే చేయబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో వెంటనే లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే తయారు చేసిన ఆర్సీ బోట్ ఇదే. మనం అయితే ఇది థర్మాకోల్ షీట్స్ తో అయితే యూజ్ అయితే చేసి ఒకసారి తయారైతే చేశాను. ఈ బోట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా ఆర్సీ బోట్ ఎందుకంటారంటే ఇది ఒకటి జేసీబీ రిమోట్. మన రీసెంట్లీ అయితే మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ చేసినాం కదా, దాని మోటార్స్ అనేది దీనికి బిగించాను. మెయిన్ గా అయితే చూసుకున్నట్లయితే ఆర్సీ బోట్ కి అయితే ఫస్ట్ ఒక స్విచ్ అయితే పెట్టాను. ఆన్ చేసిన తర్వాత మన ఆర్సీ బోట్ అయితే వర్కింగ్ అవుతుంది. ముందుగా అయితే ఇద్దరు పర్సన్స్ కూర్చోడానికి ఒక సీట్ అయితే తయారైతే చేశాను. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ వ్యూ చూడడానికి అయితే ఇంకొక పర్సన్ కూర్చోడానికి. ఇది మెయిన్ గా చూసుకున్నట్లయితే మనం ఆర్సీ సిగ్నల్ అందడానికి. లాస్ట్ లో అయితే ఒక సీట్ అయితే ఉన్నది. మన మెయిన్ ప్రొపెల్లర్ అవన్నీ దిగడానికి అయితే ఒక స్టీల్ అయితే గట్టి అయితే అతికించాను. లోపల భాగం చూసుకున్నైతే లోపల అయితే ఇంజన్ అయితే ఉంటుంది. లోపల మన ఆర్సీ బోట్ ఇంజన్. ఇక్కడ చూసుకున్నైతే ప్లేన్ గా అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, రివర్ అయితే ఆన్ అయితే చేసి ఒకసారి నడుస్తా లేదా చూసేద్దాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటి అయితే బటన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని వెంటనే లోపల అయితే రెడ్ గ్రీన్ అయితే ఇండికేట్ అయితే సిగ్నల్స్ అయితే అవుతుంటాయి. ఇప్పుడైతే ఒకసారి అయితే ప్రొపెల్లర్ అయితే తిప్పుదాము. పర్ఫెక్ట్ గా అయితే ప్రొపెల్లర్ అయితే తిరుగుతుంది. ఈ ప్రొపెల్లర్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది కాబట్టి ఒకసారి అయితే నా బ్యాక్ సైడ్ అనిపిస్తున్న రివర్ అయితే వేద్దాం. నా ముందే అవుతుంది కదా ఈ రివర్ అయితే ఒకసారి వాళ్ళైతే టెస్ట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది వర్క్ చేస్తా లేదా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. గాయస్, అక్కడ సరిగ్గా అయితే బోట్ అయితే వర్కింగ్ అయితే చేస్తలేదు. ఎందుకంటే గాలి అయితే ఎక్కువ వస్తుంది కదా, నీళ్ళప్పుడు అయితే తొందరగా వెళ్తుంది. అట్లా అయితే వర్కింగ్ చేస్తలేదు. ఇక్కడ అయితే నార్మల్ అయితే ఉంది. ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాము. మన బోట్ అయితే వాటర్ లోకి వెళ్తుంది, వర్క్ అయితే చేస్తుంది. ఎందుకు ఆర్సీ మోటార్, అదే ఆర్సీ మోటార్ ఉంటుంది కదా, అందుకు వాటర్ పోయినట్టున్నాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది మన ఆర్సీ మోటార్. మేబీ అక్కడ నుంచి అయితే వదిలితే బాగా వర్క్ చేస్తా అనుకుంటున్నా. ఇద్దరు ప్యాసింజర్స్ అయితే కూర్చోవచ్చు అని చెప్పాను కదా. ఇది బోట్ అయితే ఎక్కువ లైట్ వెయిట్ ఉండగా అయితే ఎగిరిపోతుంది. ఎందుకంటే మోటార్ స్పీడ్ కూడా అయితే సరిగ్గా అయితే లేదు మనకి. ఎంతో ఒక రాయి ముందర ఒక రాయి అయితే పెడుతున్నాను బరువు కోసం. ఎందుకంటే ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయితే మన బోట్ అయితే వెళ్తుంది. ఇట్లయితే ఈడొకటి అయితే ప్రొపెల్లర్ కూడా లోపలికి అయితే ఆనింది. ఇప్పుడైతే ముందరకైతే పంపిస్తున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది బోటు. ముందరకైతే భలే సిగ్నల్ అయితే ఎంత దూరం అయితే అంతగా మనకి ఎంత 48 meters దాకా అయితే అంతది కదా. ఈ బోట్ అయితే ఒకసారి అయితే హాడైతే వదిలేసి వస్తా. అక్కడ నుంచి అయితే బోట్ అయితే ఒకసారి రన్ అయితే చేద్దాము. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ లొకేషన్ కి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ప్రజెంట్ లొకేషన్ కి అయితే వచ్చాను. ఒకసారి ఈ నుంచి అయితే వదిలి అక్కడ దాకా అయితే వస్తుంది. ఎందుకంటే గాలి ఫ్లో అయితే ఇక్కడ ఉంది కదా, వాటర్ కూడా అక్కడ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ బోట్ అయితే ఆ లోపలికి వెళ్దాం. అయితే మోటార్ అయితే వదిలేస్తున్నాం బయటికి కదా. బోట్ ఎక్కువ వెయిట్ ఉన్నందుకు అనుకుంటా అంతా స్పీడ్ అయితే పోతలేదు. ఒకసారి బోట్ అయితే ఒకసారి అయితే ఇట్లా లోపలికి అయితే ఒకసారి వదిలేద్దాము. వదిలిన తర్వాత ఇక్కడ బయటకి అయితే వస్తుంది ఇప్పుడు బోట్ ని. 1 2 3 అయితే బోట్ పరిస్థితి అయితే ఇలా అయిపోయింది. బోట్ అయితే ఇట్లా వేసిన లోపలికి మొత్తం వాటర్స్ అయితే ఇంకా బోట్ లైట్స్ అయితే ఇండికేటర్స్ అవుతున్నాయి కానీ అంత వర్క్ చేస్తే డీసీ మోటార్లకు వాటర్ వెళ్ళి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ వీడియో పైన అయితే ఒక 10 lakhs కంప్లీట్ చేసినట్టు నెక్స్ట్ వీడియో అయితే ఇంకో బోట్ ని మంచిగా తయారైతే చేసి అయితే వాటర్ అయితే పక్క అయితే మూవ్ అయితే చేద్దాము. ఐ హోప్ ఈ వీడియో మీద అయితే వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియో రాదాము. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.